పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఎప్పుడప్పుడా అని ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేస్తాం సార్. ఎట్టకేలకు చాలా ఫాస్ట్గా వచ్చేసి ఎట్టకేలకు కాదు, చాలా ఫాస్ట్, చాలా ఫాస్ట్. సో రేపు 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతోంది కాబట్టి రకరకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు ఒకసారి మీరు నివృత్తి చేయండి. అలాగే నెల పొడవునా కూడా అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, శ్రావణ శుక్రవారాలే కాదు, శ్రావణ సోమవారాలు కూడా చాలా విశేషం అని చెప్తారు. శ్రావణ మంగళవారాలు కూడా విశేషం, శ్రావణ శనివారాలు కూడా విశేషం. ఇట్లా ఆల్మోస్ట్ అన్ని రోజులు, ఆదివారాలు కూడా, శ్రావణ ఆదివారాలు కూడా చాలా విశేషంగా ఆరాధన చేసుకుంటుంటారు. ఇంకేముంది, అన్ని అయిపోయినాయి. శ్రావణ బుధవారం, శ్రావణ బుధవారానికి వచ్చాం, శ్రావణ గురువారం, లక్ష్మీవారంగా చేసుకుంటుంటారు. ఒరిజినల్ గా అటంతా కూడా ఇది శ్రీకాకుళం అటంతా కూడా గురువారాలు విశేషంగా లక్ష్మీ ఆరాధన చేస్తారు. శ్రావణ లక్ష్మి గురువారాలు శుక్రవారం కన్నా ప్రీతిగా చేస్తారు. అవునా? అయితే అసలు మొత్తం నెలంతా కూడా మరి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అంటే ప్రతి మాసం అమావాస్య తర్వాత వచ్చేటువంటి 9 రోజులు ఉత్కృష్టంగా ఉంటాయి. వాటినే మనకి నవరాత్రులు, ఆశ్వేజ నవరాత్రులు, భాద్రపద నవరాత్రులు, శ్రావణ నవరాత్రులు ఏం తప్పు చేసి తెలియలేదు మనకి. అంటే కొన్నాటిని మనం పట్టుకున్నాం, కొన్నాటిని మనం పట్టుకోలేదు అంతే. ఇప్పుడు మొన్న గాయత్రి నవరాత్రులు, దాన్నే వారాహి నవరాత్రుల కింద మార్చేసాం. ఇలా ప్రతి నెలలోనూ మొదట వచ్చేటువంటి 9 రోజులు యూనివర్స్ లో, ప్రకృతిలో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుందా. కానీ రాత్రి చెయ్యం, మనం పగలే చేస్తాం. దేవి నవరాత్రులు అంటారు, పూజలని పగలు చేస్తాం, రాత్రి నైట్లు నిద్రపోతాం. అట్లా కాదా? గణపతి నవరాత్రులు అంటాం, గణపతి ఉత్సవాలు ఉదయం అంతా చేస్తాం, సాయంత్రం శుభ్రంగా మందేసి పడుకుంటారు. కేవలం అంటే గణపతి నవరాత్రులు అంటే కేవలం వీళ్ళకి పార్టీలు చేసుకోవడం, ఎంటర్టైన్మెంట్. ఇది మారాలమ్మా. బాలగంగాధర్ తిలక్ గారు మళ్ళీ బతికొస్తే మాత్రం మామూలు కొట్టారు, మామూలు చిత కొడేస్తారు. నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ పద్ధతిని? సమైక్యత కోసం తీసుకొచ్చారు కదా అప్పట్లో నవరాత్రులు. సరే, శ్రావణ మాసం గురించి చెప్పండి సార్. గురువారం మొదలవుతోంది కాబట్టి ఇళ్ళు శుభ్రపరచుకోవటం కానీ రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇళ్ళు శుభ్రపరచుకోవటం, దేవతా మందిరాన్ని శుభ్రపరచుకోవటం. అట్లాగే కొంతమంది అడిగింది ఏమిటి అని అంటే, మేము అమావాస్య తర్వాత మనం ఇల్లుని శుభ్రపరచుకోవడం, దేవుళ్ళని క్లీన్ చేసుకోవడం అనేది చేసేసాము, మళ్ళీ శుక్రవారం నాడు అప్పుడు కూడా చెయ్యాలా? శ్రావణ శుక్రవారం ఒక 10-15 రోజులు పడుతుంది కదా, అప్పుడు కూడా చేయాలా? ఇట్లాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఒకసారి ఇవన్నీ అంటే మీకు చాలా మంది చాలా వీడియోస్లో చాలా చెప్పేశారు, చాలా అద్భుతంగా చెప్పుంటారు కదా. ఇక అన్ని రకాల డౌట్లు పెట్టుకోకండి. కేవలం ఆవిడ ఫోటోలో ఉండేటువంటి మూర్తి కాదు, అమ్మ లక్ష్మీదేవి అంటే మనలో ఉండేటువంటి సంకల్పం. లక్ష్మి అంటే లక్ష్యము, టార్గెట్. మీకంటూ టార్గెట్ లేకుండా మనం పడుకుంటున్నాం, లక్ష్యం అంటూ లేకపోతే, టార్గెట్ అంటూ లేకపోతే లేవటం కూడా వేస్ట్, వృధా. అంటే శ్రావణ మాసం చెప్పేటువంటి ఇదేంటంటే శ్రవణ నక్షత్రం కదా. ఇక్కడ ఇప్పుడు ఈ చాతుర్మాస ఎన్నో నెల, ఫస్ట్ మంత్ కదా. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళందరూ అక్కడ ఎందుకు ఆగిపోతారు దీక్ష తీసుకుని అంటే, ఈ 4 నెలలు వాళ్ళు అద్భుతమైనటువంటి, అంటే ఈ శ్రావణ మాసంలో శ్రవణము అంటే వినటం, ప్రతిదీ బాగా వినండి శ్రద్ధగా. గురువుల దగ్గర ఈ సృష్టికి సంబంధించి, వేదానికి సంబంధించి ఇవన్నీ బాగా విని వాటిల్ని మనం జీవితంలో అన్వయించుకొని, శ్రావణం తర్వాత భాద్రపదం, అప్పుడు కాలం స్టార్ట్ అవుతుంది, టైం స్టార్ట్ అవుతుంది. భాద్రపదం తర్వాత ఆశ్వయుజం తర్వాత శక్తి, కార్తీకం, కృతిక, జీవం. ఇవి ప్రతిదీ అంటే మనం ఏదో చేసేయాలని చేయడం తప్ప, శ్రవణ నక్షత్రం వినండి. భద్రంకరణే శృణుయామ దేవా. మీరు వినేది ప్రతిదీ మీకు భద్రమై ఉండాలి అంటే మీరు దాన్ని ప్రతిదీ బాగా వినండి. అంటే గురువుల దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా వినండి. అందుకని అంటే నవరాత్రులు అనగానే శ్రావణ నవరాత్రులు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఎవరైనా ఒకళ్ళు ఏదైనా స్తోత్రాలు చదువుతుంటే మీరు బాగా వినండి. నీకు వచ్చు, నీకు తెలుసు, కానీ నువ్వు చదివింది వేరు, అవతల వాళ్ళు చదువుతుంటే నువ్వు విన్నది వేరు. అలా అంటే సామూహికంగా కూర్చుని శ్రావణ నవరాత్రుల్ని చెయ్యండి విధిగా. ఇక ఫోటోలు శుభ్రం చేసుకోవడం అనేది అలంకారం మనసుకు తృప్తినిస్తుంది, భౌతికంగా చూడడానికి ఆనందంగా ఇస్తుంది. కాబట్టి శుభ్రం చేసుకోవడం ఆల్రెడీ నాకు 1 వీక్ నుంచి భవానీ గారు ఇదే పనిలో ఉన్నారు, శుభ్రం క్లీనింగ్. శ్రావణ వస్తుంది
మొత్తం క్లీన్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. లక్ష్మీదేవి పైన ఉంటుంది ఫోటో పెద్దది, అది కింద తీయాలి. ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. కామన్ గా. అండ్ కొంచెం పాజిటివిటీ కూడా నెలకొంటుంది కదా. అదే అంటే మనం అక్కడ అలంకారానికి వాడే ప్రతిదీ కూడా మనల్ని మానసికంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం. ఎందుకంటే మామూలుగా ఎంటీగా ఉన్న ప్లేస్ లో ధ్యానం చేసుకోవడానికి తప్ప దర్శనం చేసేంత స్థితి మనకి ఇంకా కలగలేదు. అప్పుడు ఖచ్చితంగా మూర్తి అవసరం, ఎదురుగుండా మూర్తి దానికోసం. అంతే తప్ప హిందువులు మూర్ఖులు చెట్లకి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం తెలిసిన ప్రతి ఒక్కడు చెప్పాలి. అవును అవును. ఆ ప్రతిఘటన లేకపోతే వాళ్ళు కూడా, ఎందుకంటే మన చుట్టూ ఉండి మనల్ని పాడు చేస్తారు. రేపు పొద్దున నిజమేనేమో అని అటు వెళ్ళిపోతాం మనం. అందుకని అక్కడ లక్ష్మీదేవిని వర్ణించారు ఒక మంత్రంలో. మంత్రాన్ని వర్ణించినప్పుడు కళ్ళు మూసు, నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు కళ్ళు మూతలు పడతాయి అనుకోకుండానే. అక్కడ నేను చెప్పబోయే సబ్జెక్ట్కి సంబంధించి ఏదో ఒక స్ఫురణ వస్తూ ఉంటుంది. దానికోసం ఆ స్ఫురణలో ఆ మంత్రంలో దేవతని దర్శించి చెప్పాడు ఋషి. అప్పుడు పెయింటర్ ఆర్టిస్ట్ గీస్తే అమ్మ ఓకే లక్ష్మీదేవి ఇలా ఉంది. తామరపువ్వు ఉందిగా, తామరపువ్వులో ఒక ఆవిడ పువ్వారంలో ఆవిడ కూర్చుని ఉంటే ఎలా ఉంటుంది అని అక్కడ నీకు స్టూల్ వేసినట్టు ఉంటుంది. ఎల్లో కలర్ పసుపు కలరు స్టూల్ వేసినట్టే ఉంటుంది. దాని కింద గింజలు అద్భుతంగా పెరుగుతూ ఉంటాయి. లక్ష్మీదేవి అందులో ఉంది. అది నాభిగా కలిగిన వాడు విష్ణువు. మణిపద్మం అంటే అదే బొడ్డులో కలిగిన పద్మంలో, మణిలో పద్మం, మణిపద్మం, బొడ్డులో పద్మాన్ని కలిగిన వాడు ఎవరు? విష్ణువు. లక్ష్మీదేవిని కలిగి ఉన్నాడు. దాన్ని దర్శించి చెప్పారు. అందుకని ఒక పడుకున్న విష్ణుమూర్తి బొడ్డులోంచి ఒక తామర పువ్వు వచ్చింది, దాంట్లో లక్ష్మీదేవి కూర్చొని ఉంది. ఇది హైందవంలో ఉన్నటువంటి గొప్పదనం. ఇక్కడ ఋషులు అలా దర్శిస్తారు భగవంతుని. రుద్రుడు అంటే అదే శివుని ఒకలా గీస్తారు. అలాగే భోలాశంకరుడు అంటే ఒకలాగా, నటరాజుగా అన్నప్పుడు ఒకలాగా. ఇన్ని దర్శించేంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు మాత్రం. అందుకని ఏంటంటే ఫోటోలు విగ్రహాలు శుభ్రం ఆల్రెడీ చేసేసి ఉన్నారు. అమావాస్య రోజు ఒకసారి మామూలుగా మళ్ళీ పైపైన క్లీన్ చేసుకోండి, బొట్లు పెట్టుకోండి. మొదటి శుక్రవారం చేయండి. మళ్ళీ శ్రావణం శుక్రవారం ఇంకా బాగా చేసుకోవాలనిపించింది. మీ ఇల్లమ్మ ఒకసారి తుడిచారు, శుభ్రం అనిపించలేదు, ఇంకొకసారి తుడుస్తారు. అవేవి మనం లెక్కలో పెట్టుకోకుండా ఓపిక ఉంది బాగా చేసుకుందాం. ఓపిక లేదు, నువ్వు ఎలా చేసినా చేయడం మీద దృష్టి, భక్తి శ్రద్ధల మీదే అమ్మవారికి. కానీ 9 రోజులు మాత్రం సామూహికంగా కూర్చుని ఈవినింగ్స్ సూర్యాస్తమైన తర్వాత దీపం పెట్టి సామూహికంగా కూర్చుని కనీసం 9 మంది ఆడవాళ్ళు కూర్చుని లలిత పారాయణం చేయండి. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, చేసి చూడండి. ఆ సంఘం ఏదైతే ఆ టీం ఉందో, టీం వర్క్కి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. టీం వర్క్కే ఉంటాయి. మరి ఎవరు అదే ఆ టీం లేదండి మాకెవరు తెలియదు అనుకుంటే ఏంటి పరిస్థితి? అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో పూజ చేస్తున్నావు అమ్మా, టీం లేదు నీకు, నాకు టీం లేదు, నేను మీ ఇంటికి వస్తే వెళ్ళిపోమంటావా? అంటే లక్ష్మి వస్తుంది కదా, అందుకని కలవండి. ఇప్పుడు పద్మిని గారి ఇంటికి వెళ్ళి నేను చదివేస్తే మా ఇంట్లో లక్ష్మి పద్మిని గారి ఇంటికి వెళ్ళిపోద్దేమో, ఇది ఒక డౌట్ వస్తుంది సార్. అదే 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 అంటే మా ఇంటికి ఎవరినో వస్తారేమో చూద్దామని ఎదురు చూడకండి. పిలవకపోయినా వెళ్ళాల్సినటువంటి సందర్భం వెళ్ళండి, అందరూ మాట్లాడుకోండి. మనలో ఉన్నటువంటి ఆ కల్మషాలు తీసిస్తే మనకంటూ లక్ష్మి అద్భుతంగా వచ్చేస్తుంది. వెతుక్కోండి. ఈ వారం మీ ఇంట్లో చేస్తాం, వచ్చే వారం వచ్చింది కదా, నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చే ఈ వారం నీ ఇంట్లో చేద్దామా, వచ్చే వారం మా ఇంటికి రావా అంటే రావా, వస్తాను ఖచ్చితంగా. అలాగే మీ ఇద్దరు కలిసి ఇంకొకరి ఇంటికి వెళ్తే రారాళ్ళు. మనలో హిందువుల్లో హైందవుల్లో మన సాంప్రదాయంలో లేనిదల్లా ఐకమత్యం. విపరీతమైనటువంటి భక్తి ఉంది. కొంచెం ఐకమత్యం వస్తే పూర్వం అదే జరిగేది, ఇప్పుడు అది జరగట్లేదు. అలా చేయండి, లలిత పారాయణం అయ్యి చేయండి, సామూహికంగా మినిమం 9 మంది కూర్చొని చేయండి. లేదు ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం ఒకరికి ఇష్టం లేదు, మీరు అందరూ కలిసి ఒక దేవాలయం దగ్గర కూర్చొని చేయండి, మీ ఊరు మొత్తం బాగుపడిపోతుంది. రైట్. అయితే లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువులు కూడా కొన్ని ఉంటాయి సార్, శ్రీఫలం లాంటిది కదా, చిన్నది చాలా బుజ్జిగా భలే అందంగా ఉంటుంది. అవి కానీ లేకపోతే లక్ష్మీ గవ్వలు కానీ, ఇవి కూడా అమ్మవారికి ఇష్టమో ఆమె దగ్గర పెట్టాలి అని కూడా అంటూ ఉంటారు. అంటే తెచ్చిపెట్టుకోవచ్చు. ఒక శాపం వల్ల సంపదలన్నీ కూడా లక్ష్మీదేవితో సహా సాగర గర్భంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ తర్వాత వచ్చి బ్రహ్మ వచ్చి చెప్పితే అప్పుడు అరే అమృతం కోసం చేయలేదు వాళ్ళు, సంపదల కోసం, అమ్మవారి కోసం, లక్ష్మీ కోసం చేస్తే ఒక సందర్భంలో విష్ణు నారదుడు వాళ్ళు అడుగుతారు, అమ్మ ఏదని అడిగితే అలిగి వెళ్ళింది సముద్ర గర్భంలో ఉందని చెప్పేసి సంపదలన్నీ అక్కడ ఉన్నాయి. అప్పుడు చిలికితే ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాంతో పాటు అమృతం కూడా వచ్చింది. ఆ వచ్చినవి ఈ శ్రీఫలం, గోమాత, ఆవు, ధన్వంతరి, ఇవన్నీ మనకి ఆవిడతో పాటు వచ్చినవి కాబట్టి ఇవన్నీ ఆవిడకి ఇష్టం. అంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆవిడకి ఇష్టం.
మనం అందరం అనారోగ్యాలతో ఉన్నాం. Hmm. 100% అనారోగ్యాలతో ఉన్నాం. ఎందుకు? మనం చేయకూడని పనులు చేస్తున్నాం. లక్ష్మీప్రదం కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం చాలా హెల్దీ ఫుడ్ సూర్యాస్తమైన తర్వాత తినకూడదు. Hmm. మరి ఇప్పుడు ఇలాంటి సామూహికంగా కూర్చున్నప్పుడు ఏం తినాలి? అందుకనే పాయసం, Hmm. పరమాన్నాన్ని లూజ్గా చేస్తే పాయసం అవుతుంది, సేమియాతో చేస్తే అది తినొచ్చు. Hmm. అంతే తప్ప పులిహోరలు అవి తినకూడదు. Hmm. చాలామంది ఇంటికి పిలిచి ఈవినింగ్ పూజలు అవి చేసి పులిహోర, గారెలు, శనగలు ఇవన్నీ పెట్టకూడదు. Hmm. దానివల్ల అవతల వ్యక్తికి అనారోగ్యం వస్తుంది. Hmm. ఆ అవతల వ్యక్తి అనారోగ్యానికి నువ్వు కారణం అయ్యావు కాబట్టి నీకు పాపం ఐశ్వర్యం పోతుంది. అందుకని ఏంటంటే పాలు Okay. ఏమీ లేవు, కొన్ని పాలు, కొన్ని మిరియాలు వేసి కొంచెం బెల్లం వేసి అయిపోయింది. Hmm. కొన్ని చాలు, Hmm. అది నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకని దయచేసి సాయంత్రం Hmm. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆడంబరాల కోసం వడలేసం, గారెలేసం, బూర్లేసం పెట్టొద్దు. Hmm. సేమియా పెట్టండి, కుదరకపోతే పాలలో మిరియాలు వేసి ఇవ్వండి. Hmm. అంతే. Right. అమ్మవారికి కూడా నివేదన అదే చేయండి. Hmm. సామూహికంగా కూర్చుని లలిత స్తోత్రం, లలిత పారాయణం అవి చేయండి. Hmm. 9 నవరాత్రులు చేయండి. మీరు అంటే నెలంతా 4 శుక్రవారాలు చేసుకోగలిగితే సంతోషం. కానీ 9 రోజులు అయితే చేసుకో. 9 రోజులు అయితే పర్ఫెక్ట్గా చేసి చూడండి, అద్భుతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని చూస్తాం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇవి చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.